మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపల్కు న్యూస్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ కి మీ అందరికి స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటి కే రామోహన్. నిన్న గద్దర్ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ప్రభుత్వం అధికారికంగా నివాళులైతే అర్పించింది. అయితే దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యింది. ఆ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేసిండు. ప్రధానంగా ఇన్ని దినాలుగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చేటువంటి నంది అవార్డుల పేరు ఇక ఇప్పుడు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తారంట. సో అది నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద నిర్ణయం. ఇక కేటీ రామారావు ఈ డ్రామారావు చెప్పే ముచ్చట్లు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి కదా. ఇక 3-4 నెలలనే మన పెద్ద పులి బయటకు వస్తుంది. ఆ పులి ముఖ్యమంత్రి అవుతాడు. ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళ నుంచి వల్ల కాదు, ఈ కాంగ్రెస్ వాళ్ళ కాదు పాలన చేయడానికి. ఇక మన పులి బయటకు వచ్చిన వెంబడే ఈ పిల్లులన్నీ తోక జాడించి పోతాయి. ఇక మన నాయననే ముఖ్యమంత్రి అవుతాడు రాష్ట్రానికి అని చెప్పేసి చెప్పుకొచ్చిండుగా. దాని మీద రేవంత్ రెడ్డి మామూలుగా కౌంటర్ ఇయ్యలేదు. ఇక చూడు, అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేటీ రామారావు చేసినటువంటి కామెంట్ల పైన అసలు అరుచుకున్నాడు అనుకోరాదు. ప్రధానంగా కేటీ రామారావు ఎందుకు 6 నెలలు 3 నెలల లోపలనే కాంగ్రెస్ పార్టీ వాడిపోతుంది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతున్నాడని చెప్పేసి వ్యాఖ్యలు చేసిండు. సో దానిపైన రేవంత్ రెడ్డి అయితే అరుచుకున్నాడు. ఇంకా వార్త అయితే మనం ఖచ్చితంగా చూడాల్సిందే. ఇక దీనికి తోడు తెలంగాణలో ఉద్యోగాల నియామకాలకు సంబంధించి 2 ఏళ్ల ఏడాది గడిచేలోపే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. అట్లనే దానికి తోడు స్టాఫ్ నర్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నిన్న 1000 మంది స్టాఫ్ నర్సుకు నియామక పత్రాలు అయితే నిన్న ఇచ్చారు. ఇవన్నీ కాకుండా దేశంలో జరుగుతున్నటువంటి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కి సంబంధించినటువంటి వార్త, ఇవి కాకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో జరుగుతున్న యుద్ధాలు, వీటన్నిటికి సంబంధించి సమూలంగా విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక చక్కగా మనము వెలుగు పేపర్లకు వెళ్దాం. దానికన్నా ముందు మిత్రులారా, మీరు మర్చిపోకుర్రి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గట్లనే షేర్ చేయండి. ఇక సోషల్ మీడియాలో దబాయించి షేర్ చేస్తేనే ఛానల్ దబాయించి ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ఇక ముచ్చట చేయరి. ఇక వెలుగు పేపర్లో చూడరు, నంది కాదు ఇకపై గద్దర్ అవార్డులు, కవులు కళాకారులు సినిమా వాళ్లకు ఇస్తాం, ఓ జిల్లాకు గద్దర్ పేరు, ట్యాంక్ బండ్ పై విగ్రహం, సీఎం. ఈ గద్దరన్నతో మాట్లాడితే 1000 ఏనుగుల బలం వచ్చేది, ఆ బలంతోనే కేసీఆర్ గడీల గోడలు బద్దలు కొట్టినాం. ఇది ప్రజాపాలన కాబట్టే కవిత కూడా స్వేచ్ఛగా వినతి పత్రం ఇస్తున్నారు. 3 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని కొందరు పగటి కలలు అంటున్నారు. అలాంటి ఆలోచన చేస్తే ప్రజలే సజీవంగా గోరి కడతారు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు సుస్థిర పాలన అందిస్తామని వెల్లడి. రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ జయంతి వేడుకలు. సో ఇది నంది కాదు ఇకపై గద్దర్ అవార్డులు. సినిమా ఇండస్ట్రీలో సంస్కరణ. గద్దరు నిన్న సంస్మరణ జయంతి సందర్భంగా జరిగినటువంటి సభ వేదిక నుంచి అనేక ముచ్చట్లు చెప్పుకొచ్చుడు. ఇక గందుట్ల కంచె ఐలయ్యో ముచ్చట చెప్పుకొచ్చుడు. కేసీఆర్ బిడ్డ కవిత నాకు ఫోన్ చేసింది, సార్ నేను కవితను మాట్లాడుతున్నా అని అన్నప్పుడు, ఎవరమ్మ కవిత, రాంగ్ నంబర్ అని చెప్పేసి మన కంచె ఐలయ్య చెప్పిండు. ఇక దానికి తోడు ఎందుకు చేసినావు అమ్మ అని అంటే, నేను అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు కోసం కొట్లాడుతున్నా, ఇప్పటికే స్పీకర్కి వినతి పత్రం ఇచ్చినా, ఇక నేను సభ పెడుతున్నా, దానికి రావాలి సార్ మీరు అని చెప్తే కంచెలయ్య పరిశాన్ అయ్యిండట. ఈ 10 ఏళ్ల నుంచి వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు పెట్టలేదని చెప్పేసి ఆయన ఆముచ్చిటి. ఇదే దానిపైన రేవంత్ రెడ్డి మాట్లాడిండు. సో కేసీఆర్ బిడ్డ కూడా అర్థమైనట్టుంది. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఒక నియంత, ఈ మూర్ఖుడు జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టడు అని చెప్పేసి ఆమె ఎక్కడ కూడా అడిగినట్టు కానీ, వినతి పత్రాలు ఇచ్చినట్టు కానీ, ఎవరిని కలిసినట్టు కూడా ప్రయత్నం చేయలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కొనసాగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రమే జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది అని చెప్పేసి స్పీకర్గా, దళిత స్పీకర్ ఆయన నియామకం అయిన తర్వాత ఈమె ఏకంగా పోయి వినతి పత్రం ఇచ్చిందంటేనే ఈ తెలంగాణలో ఎట్లాంటి పాలన కొనసాగుతుందో చూడురు అని చెప్పేసి రేవంత్ రెడ్డి దాని మీద అరుచుకున్నాడు. సో కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలు ఏవి, ఇక మా నాయన 3 నెలల్లోనే ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ వాళ్ళ శాత కాదని చెప్పిగా
బిడ్డ కేటీఆర్ బంధు పెట్టు మాటలు, లేదంటే సజీవంగా మిమ్మల్ని మీ రాజకీయ భవిష్యత్తును తెలంగాణ ప్రజలు గోడి కడతారని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసాడు. ఇక ఈ వ్యాఖ్యలకు తోడు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ సుస్థిరమైనటువంటి పాలన కొనసాగిస్తామని చెప్పేసి చెప్పుకొచ్చిండు. సో ఇట్లా నిన్న గద్దర్ సంస్మరణ సభ సందర్భంగా జరిగినటువంటి ఈ వేదిక నుంచి వెళ్ళి అనేకమైనటువంటి మాటలు అయితే రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఇక కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్, క్రిమినల్తో పోట్లాడొచ్చు, పొలిటీషియన్తో పోట్లాడొచ్చు, కానీ క్రిమినల్ పొలిటీషియన్తో పోట్లాడు ప్రమాదకరమని గద్దరన్న అంటుండే. కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ అని గద్దరన్న నాతో చెప్తున్న మీ అందరి సహకారంతో కేసీఆర్ని గద్దె దించినాం, ప్రజాపాలన తెచ్చుకున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గద్దర్ ఇచ్చిన స్ఫూర్తి బలంతోనే ప్రతిభను గోడలు బద్దలు కొట్టి మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్గా పేరు పెట్టుకున్నామని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. సో గద్దర్ బతుకున్నప్పుడైతే మన కేసీఆర్ ప్రగతి భవన్ దగ్గర కలవనికే వెళ్ళి ఆ ప్రగతి భవన్ గేట్ల బయటనే 3 గంటల పాటు వేచి ఉన్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల సందర్భంగా రేవంత్ రెడ్డి గద్దర్ని కలిసిన సందర్భంగా ఆయన కేసీఆర్ పొలిటీషియన్, అదేవిధంగా క్రిమినల్ కేసీఆర్తో కొట్లాడొచ్చు, పొలిటీషియన్తో కొట్లాడొచ్చు, క్రిమినల్తో కొట్లాడొచ్చు, కానీ పొలిటికల్ క్రిమినల్తో మాత్రం కొట్లాడు చాలా అసాధ్యం అని చెప్పేసి గద్దర్ చెప్తున్నారని చెప్పేసి ఇక నిన్న రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్, క్రిమినల్తో కొట్లాడొచ్చు, పొలిటీషియన్తో కొట్లాడొచ్చు, కానీ క్రిమినల్ పొలిటీషియన్తో కొట్లాడు అసలు అసాధ్యమైనటువంటిది. గట్లాంటి వ్యక్తితో నువ్వు కొట్లాడుతున్నావు అని చెప్పేసి గద్దర్ రేవంత్ రెడ్డికి అనేక సందర్భాల్లో చెప్పినట్ట గాముచ్చటైతే నిన్న చెప్పుకొచ్చాడు. సో ఇవి గట్లాంటి కేసీఆర్ పాలనను బండకేసి కొట్టి గడీల పాలనను బొందబెట్టినాం. ఇప్పుడు ఆ ప్రగతి భవన్ ముందనున్నటువంటి 20 ఫీట్ల కంచెను కూడా కూల్చేసినాం అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గద్దర్ సంస్మరణ సందర్భంగా చెప్పినటువంటి వ్యాఖ్యలు అయితే తెలంగాణలో చర్చనీయాంశంగా మారినాయి. ఇక ఇవి సోషల్ మీడియాలో అయితే బాగా ట్రెండింగ్లోకి వచ్చినాయి. ఇవి కవులు కళాకారులు సినిమా వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నంది అవార్డులు బదులు గద్దర్ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించినటువంటిది అందరూ స్వాగతించాల్సిందే. ఇది ఏడాది తిరిగేలోగా 2 లక్షల జాబ్స్, త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఆ తర్వాత టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వస్తాయి. సీఎం మేము ఉద్యోగాలు ఇస్తుంటే కేసీఆర్ ఫ్యామిలీకి కడుపుమంట, వాళ్ళు కుళ్ళుకున్నా గుక్కబెట్టి ఏడ్చినా రిక్రూట్మెంట్ ఆగదు. ఈ హరీష్ రావు పెట్టి శాపనార్థాలతో పోయేదేమీ లేదని వ్యాఖ్య. ఆరోగ్య శాఖలో త్వరలో మరో 5,000 పోస్టులు బట్టి ఈ స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసిరు నిన్న. సో ఇక చూడు, స్టాఫ్ నర్సులకు ఎంపికైన వారికి బుధవారం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు. సో ఇది ఏమంటారు, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అని అంటారు కదా. సో గాముచ్చేట మేము గంటె పెట్టి కూర అంతా వండి కలిపిన తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అదే కూరను మళ్ళా గంటె పెట్టి కలుపుతున్నారని చెప్పేసి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలకు ఇగో ఈరోజు నిన్నైతే రేవంత్ రెడ్డి గట్టిగా నేర్చుకున్నాడు. హరీష్ రావు ఇక బంధు పెట్టు, నీవు గుక్కబెట్టి ఏడ్చినా లేదంటే నువ్వెంత కడుపు మంట పెట్టుకున్నా ఎంత కుళ్ళుకున్నా మేము ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 15,000 పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎంబడే విడుదల చేస్తాం, 15,000 పోస్టులకు పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి చెప్పింది. వాటికి దాంతోపాటు టీఎస్పీఎస్సీ ద్వారా వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా రిక్రూట్మెంట్ చేసే ఉద్యోగాలు మొత్తం కూడా ఇవ్వబోతా ఉన్నాం, ఏడాదిలోపే ఇస్తామని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి అయితే మన స్టాఫ్ నర్సుకు ఉద్యోగాల నోటిఫికేషన్, ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చే సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు. సో జల్దీ ఇవ్వండి సార్, ఎందుకంటే నిరుద్యోగులు ఆకలితో ఉన్నారు, అలమటిస్తున్నారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ చేయని పని చేస్తేనంటే మీకు మంచిగా పేరు వస్తుంది, రాజకీయంగా మీరు ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మాత్రము వేరే లెక్క చేస్తారంటే చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. సారీ, ఇక హేమంత్ సోరెన్ అరెస్ట్, జార్ఖండ్ కొత్త సీఎంగా
చంపై సోరెన్ భూకుంభకోణం కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను బుధవారం 7 గంటల పాటు ఈడీ విచారించిన అనంతరం ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఈడీ అధికారులు హేమంత్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొత్త సీఎంగా చంపై సోరెన్ ను సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారట. సో ఈడీ అధికారులు మొత్తం మీద అయితే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను 7 గంటల పాటు ఆయన ఇంటనే విచారణ చేశారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఇది జరుగుతున్నటువంటి తతంగం ఒకవైపు ఉంటే ఇంకోవైపు ఈడీ అధికారుల మీద జార్ఖండ్ సీఎం SC/ST అట్రాసిటీ కేసు పెట్టిండు. ఇక ఆయన అరెస్ట్ ఒకవైపు జరుగుతున్నప్పుడే ఇంకోవైపు ముఖ్యమంత్రిని కూడా జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్ ఈయన జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేసిందట. నిన్న గవర్నర్కి వెళ్ళి వినతి పత్రం అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చేసింది. సో మొత్తం మీద అయితే జార్ఖండ్లో రాజకీయ పరిణామాలు అయితే తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేయడం ద్వారా మరి ఎటువైపు ప్రయాణిస్తాయి రాజకీయాలు అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. దేశ రాజకీయాల్లో హేమంత్ సోరెన్ అరెస్టు పెను సంచలనంగా మారినాయి. ఎందుకంటే దేశ రాజకీయాలలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ ఎట్లయితే ఇక బ్రేకింగ్ న్యూస్ కాకపోతే ఏమైతే చెప్పురి. అయితే గిట్లనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆ అవినీతి కుంభకోణాలు అరెస్ట్ చేసితే బీజేపీ వాళ్ళకు మస్తు అవకాశం ఉంటుండే, కానీ అలా పని చేయపోయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే. జ్ఞానవాపిలో పూజలకు కోర్టు ఓకే. వారణాసిలో జ్ఞానవాపి మసీద్ ఏరియాలోని సీల్డ్ బేస్మెంట్ లో హిందువులు పూజలు చేసుకోవచ్చని సిటీ కోర్టు చెప్పింది. కానీ కాశీ విశ్వనాథ్ ఆలయ పూజలతో పూజలు నిర్వహించాలని చెప్పేసి స్పష్టం జ్ఞానవాపిలో యూపీలో జ్ఞానవాపిలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూడరు. మసీదు కింద తొవ్వి చూస్తున్నట్టే అక్కడ మొత్తం హిందూ దేవులకు సంబంధించిన విగ్రహాలు దొరికినాయి. ముఖ్యంగా తెలుగు లిపితో రాసి ఉన్నటువంటి శాసనాలు దొరికినాయి. దాంతో వాటిని అన్నింటినీ ఆధారంగా చూపి కోర్టుకు చూపెడుతున్నట్టే కోర్టు అక్కడ హిందువులు పూజలు చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పునివ్వడం ఇది కొంత ఆసక్తి అయితే కొనసాగుతూ ఉంది. ముస్లిము దండయాత్రల మూలంగానే అప్పట్లో వెనకటికి ఔరంగజేబు కావచ్చు, లేదంటే వీళ్ళంతా కూడా హిందూ దేవాలయాన్ని కూల్చేసి మసీదులు కట్టిందనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి నిజం చేకూరుస్తూ ఇవైతే తవ్వినప్పుడు అవన్నీ బయటికి రావడం నిజమే అనిపించే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక దేశ చరిత్రలో మైలురాయి రాముడి గుడి రామ్లల్లా ప్రతిష్టాపనతో శతాబ్దాల కళ సాకారం. రాష్ట్రపతి ముర్ము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భద్రతా దేశాన్ని ప్రశంస. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం సెషన్ను సదావసానివ్వాలని చెప్పేసి ప్రధాని మోదీ చెప్తా ఉన్నారు. నేడు ఓటాన్న అకౌంట్ బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేటీఆర్ కు మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులు. పీసీసీ చీఫ్ పదవిని 50 కోట్లకు అమ్ముకున్నారన్న కామెంట్లపై ఆగ్రహం. వారంలోగా జవాబు చెప్పకుంటే కోర్టుకి ఈడుస్తానని హెచ్చరిక. మంత్రి కోమటిరెడ్డి మాటలని గుర్తు చేశానన్న కేటీఆర్. ముందు ఆయనకు నోటీసులు పంపాలని సవాల్. కోర్టు విచారణ ఎదుర్కోక తప్పదని ఠాగూర్ కౌంటర్ ఇచ్చాడు. సో గా మధ్యలో మాణిక్యం ఠాగూర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కేటీ రామారావు ఇక రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఒక సంచలనమైనట్టు వ్యాఖ్యలు చేసి 50 కోట్ల రూపాయలకు పీసీసీ ప్రెసిడెంట్ని అమ్ముకున్నాడు మాణిక్యం ఠాగూర్ అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ ముచ్చట్టే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పిండు. గవే నేను చెప్పిన అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉంటే మాణిక్యం ఠాగూర్ ఖచ్చితంగా కోర్టుకి ఈడుస్తా నిన్ను ఇసిపెట్టుడే లేదని చెప్పేసి ఆయన పట్టు పట్టిండు. సో మొత్తం మీద అయితే మాణిక్యం ఠాగూర్ కేటీ రామారావుకు లీగల్ నోటీసులు పంపించినట్టు నోటీసులు అయితే నిన్న ఇక్కడ మనం చూడవచ్చు. సో పీసీసీ చీఫ్ని 50 కోట్లకు అమ్ముకున్నాడంటే మామూలు విషయం కాదు కదా నిజంగానే. అది నోటీసులు పంపిండు. సర్పంచుల కొనసాగింపునకు హైకోర్టును ఎన్నికల అంశంపై ప్రభుత్వానికి నోటీసులు. విచారణ 4 వారాలకు వాయిదా. ఈలోగా ప్రతివాదులు కౌంటర్ వేయాలని చెప్పేసి ఆదేశించాడు. సో మొత్తం మీద అయితే సర్పంచుల పదవీ కాలం నిన్నటితో ఒడిచిపోయింది. ఇక ఆ సర్పంచులంతా కేసీఆర్ పాలనలో ఏ సర్పంచ్ అయితే జేబుల నుంచి వెళ్ళి కుదోబెట్టి గట్లనే అప్పులు తీసుకొచ్చి అప్పులో సొప్పులో చేసి యాదోడు చేసి ఆ ఊరు అభివృద్ధి కోసం పాటుపడితే కేసీఆర్ అనే ముఖ్యమంత్రి నియంత ముఖ్యమంత్రి సర్పంచ్లకు రావాల్సినటువంటి బిల్లులు ఇవ్వకుండా నాంచుకుంటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన నిధులు సర్పంచ్లకి గ్రామీణ అభివృద్ధి కోసం ఇవ్వాల్సినటువంటి పైసలు పక్కదారి పట్టించి తాను లబ్ధి పొందడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులో లేదంటే అక్కడిక్కడ పంచుకున్నాడు కదా. ఇగో గా సర్పంచులు ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత మాకు కేసీఆర్ సర్కారు ఏమాత్రం కూడా బిల్లులు ఇవ్వపాయే, మేము అప్పులు చేసినాం, సొప్పులు చేసినాం, కుదవబెట్టుకున్నాం, భూములు తాకట్టు పెట్టి ఊర్లను అభివృద్ధి చేసుకున్నాం, పైసలు వచ్చినంత వరకు బిల్లులు లేపుకున్నంత వరకు మమ్మల్ని కొనసాగించండి అని చెప్పేసి సర్పంచులు అయితే నిన్న హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా నో చెప్పేసింది. రాష్ట్ర సర్కార్ నిజంగానే కేసీఆర్ చేసిన తప్పులు రేవంత్ రెడ్డి సరి చేసుకోవాలంటే, అంటే రేవంత్ రెడ్డి దాన్ని అనుకూలంగా మలుచుకోవాలంటే ఒక అవకాశం ఉంది. సర్పంచులను కనుక బీఆర్ఎస్ సర్పంచులు ఉంటారు 90% పైగా, ఆ సర్పంచులందరినీ బిల్లులు లేపుకునేంత వరకు కొనసాగించగలిగితేనంటే ఆ సర్పంచులందరూ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశాన్ని కూడా వాళ్ళు వాడుకోవచ్చు. గట్లనే రేపు పొద్దుగాల జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఈ సర్పంచులను ఒక పావుగా వాడుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటమికి, కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. రాష్ట్ర సర్కార్ కనుక ఈ వైపున ఆలోచన చేసి సర్పంచులని ఈ బిల్లులు వచ్చేంత వరకు 6 నెలల పాటు కొనసాగించుకునే విధంగా, అదే సర్పంచులు కొనసాగించుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తేనంటే కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి గట్టేమన్నా రాష్ట్ర సర్కార్ ఆలోచన చేస్తుందా లేదా చూడాలి. బడ్జెట్ సెషన్లో కులగణనపై బిల్లు చట్టబద్ధంగా చర్చ జరుపుతాం. మంత్రి పొన్నం మేధావులు బీసీ సంఘాల సూచనలు తీసుకుంటాం. ప్రతిపక్షాలు కూడా సలహాలు ఇవ్వచ్చు. పూలే విగ్రహంపై కవిత 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు? లిక్కర్ కేసులో బిజీగా లేకపోవడం వల్లే కొత్త నాటకం అని చెప్పేసి కామెంట్ చేసింది. సో బడ్జెట్ సెషన్లో కులగణన పైన ఖచ్చితంగా బిల్లు పెట్టబోతా ఉన్నాం. చట్టబద్ధంగా చర్చలు జరుపుతాం. అనేక రకాలుగా శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతనే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, వివిధ సంఘాలు మొత్తం వల్ల సూచనలు తీసుకుంటాం. ఆ తర్వాతనే అధ్యయనం చేసిన తర్వాతనే ఈ కులగణన చేపడతామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం నిజంగా హర్షణీయం, ఆమోదయోగం, ఆహ్వానించాల్సిందే. తెలంగాణలో కులగణన జరిగితే అభివృద్ధికి ఒక బాటలు వేసినట్టయితుంది. కేసీఆర్ లెక్క సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద చేసి ఆ డేటా మొత్తము తన దగ్గర పెట్టుకొని పాలనలో అట్ట చేస్తా, ఇట్ట చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి ముంచిండు తప్పిసి ఇంకోటి చేయలేదు. సో కాంగ్రెస్ పార్టీ ఆ తప్పు చేయకుండా సమగ్రమైనటువంటి శాస్త్రీయమైనటువంటి సమగ్ర కుటుంబ సర్వే కాదు, తెలంగాణలో మొత్తం కులాల వారిగా అధ్యయనం చేసి శాస్త్రీయ డేటా తీసుకున్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం. ఆ రకంగా ప్రయత్నం చేయడం ఖచ్చితంగా అందరు స్వాగతిస్తారు. ఇక కోట్ల ఆస్తులు ఎక్కడివి? శివబాలకృష్ణను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు చెంచల్గూడ జైలు నుంచి ఏసీబీ హెడ్ క్వార్టర్స్కు నిందితుడు 7 గంటల పాటు విచారణ. అన్నింటికి సైలెంట్గా ఉన్న టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టరు. ఇక సింగరేణిలో కొత్త గనులతో ఉపాధి 3 బొగ్గు బ్లాక్ల కోసం టెండర్లలో పాల్గొనాలి. వివేక్ ఫిబ్రవరి 2న రైతు భరోసా 500కు సిలిండర్ ప్రకటన. ఈ త్వరలో 2 స్కీమ్ డెవలప్మెంట్కు సెంటర్ల ఏర్పాటు. చెన్నూరు నియోజకవర్గం పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. పంజగుట్ట పోలీస్ స్టేషన్ స్టాఫ్ మొత్తం ట్రాన్స్ఫర్. 85 మందిని బదిలీ చేస్తూ సిపి ఉత్తర్వులు. పోస్టింగ్ ఇవ్వకుండా ఏఆర్కు అటాచ్. కొత్తగా 82 మంది నియామకం. వరుస వివాదాలు, అవినీతి ఆరోపణలు, షకీల్ కొడుకు కేసులో ప్రమేయంతో నిర్ణయం. త్వరలోనే మరికొన్ని పోలీస్ స్టేషన్ల ప్రక్షాళన ఉంటాయని చెప్పేసి నిన్న ఒక సంచలనమైనటువంటి నిర్ణయం. పోలీసు డిపార్ట్మెంట్లో ఒక సంచలనమైనటువంటి నిర్ణయం. పంజగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి 85 మందిని మొత్తం బదిలీ చేసేసారు. వాళ్ళందరినీ ఏఆర్కు అటాచ్ చేశారట. ఏ పోలీస్ స్టేషన్కు వాళ్ళకి బాధ్యత ఇవ్వలేదంట, ఏఆర్కి అటాచ్ చేశారు. సో అక్కడ ఎందుకు అంత జరిగిందంటే మొన్న బోధన ఎమ్మెల్యే షకీల్ కొడుకు ప్రజాభవన్ ముందల కారు గుద్ది యాక్సిడెంట్ చేసిండు కదా, దాన్ని విదేశాలకు పారిపోవడానికి ఇదే పోలీసు వాళ్ళు అవకాశం ఇచ్చారట. దాంతో అవినీతికి పాల్పడుతున్నాడు. వరుస వివాదాలు. ఆ పోలీస్ స్టేషన్ మొత్తం ప్రక్షాళన చేయాలని చెప్పేసి పోలీస్ కమిషనర్ భావించి 85 మందిని తీసుకొని ఏఆర్కు అటాచ్ చేసిండ్రంటే, ఇంకా ఇవి కాకుండా ఇంకా అనేక పోలీస్ స్టేషన్లు సంస్కరణలు చేపడతామని హెచ్చరించారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉరుకులు పరుగులే మొదలైనట్టు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది పంజగుట్ట పోలీస్ స్టేషన్ స్టాఫ్ మొత్తం ట్రాన్స్ఫర్కి సంబంధించిన వార్త. కోదండరాంను చట్టసభకు పోనీయారా? బీఆర్ఎస్ తీరుపై టీజేఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు. కేటీఆర్, కేసీఆర్ దిష్టి బొమ్మల దహనం. సిటీ సెంట్రల్ లైబ్రరీలో మోకాళ్ళపై కూర్చున్న నిరుద్యోగులు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆందోళనలు అనే వార్త ఇక్కడ చూడవచ్చు. ఇక ఇవి వెలుగు పేపర్లు ఉంటే ఆంధ్రజ్యోతిలో పంజగుట్ట ఠాణా ప్రక్షాళన. హోంగార్డు నుంచి ఎస్ఐ వరకు 85 మందిపై బదిలీ పెట్టు. కొత్త వారికి పోస్టింగ్.
ఇది చూసినాగా ఇందాకనే. ఇక పెండింగ్ ఛానళ్ల గడువు పెంపు రాయితీతో చెల్లించేందుకు 15వ తేదీ దాకా అవకాశం ఇచ్చిరట. ఇక మీరు గట్టనే ట్రాఫిక్ రూల్స్ని వైలేట్ చేసి ఏమైనా ట్రాఫిక్ ఛానల్ ఉంటే ఆ ఛానల్ను డిస్కౌంట్తో ఇచ్చేటువంటి ఏదైతే లాస్ట్ డేట్ ఉందో అది నిన్నటితో ముగిసింది. కానీ రాష్ట్ర సర్కారు 15వ తేదీ దాకా అవకాశం ఇచ్చింది. రాయితీతో డిస్కౌంట్తో చెల్లించే అవకాశం మళ్ళొక్కసారి పొడిగించింది. దాన్ని అందరూ వాడుకోండి. ఎందుకంటే 90% బస్సులకు, 80% బైకులకి, 60% ఇతర వాహనాలకు అవకాశం ఇచ్చిరుగా. మీరు ఎవరన్నా కట్టకపోతే ఇంకొక 15వ తారీఖు వరకు అవకాశం ఇచ్చారు. అంటే 15 దినాల అవకాశం ఇచ్చారు, వాడుకోర్రి. ఇక 15,000 పోలీసు ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్. ఏడాదిలో ఒక 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. 3,000కి పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీ కసరత్తు. 2,000కి పైగా డ్రైవరు, 1,000కి పైగా కండక్టర్, 200 సూపర్వైజర్ స్థాయి పోస్టులు. లోక్సభ ఎన్నికల కోడ్ ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. టీఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేశాం. కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా దండగే. కవితకు ఉద్యోగం లేకుంటే ఎమ్మెల్సీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు విస్మరించారు. స్టాఫ్ నర్సులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్న హరీష్ రావుకు గడ్డి పెట్టాలి. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీసేశారు కాబట్టి నర్సులకు ఉద్యోగాలు వచ్చాయి. రేవంత్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేత. ట్రాఫిక్ హోంగార్డుల నియామకం 3 నెలల్లోగా ప్రక్రియ పూర్తి చేయండి. ఈలోగా ఇతర విభాగాల్లోకి వారిని వాడుకోండి. రద్దీ టైంలో లా అండ్ ఆర్డర్ పోలీసులకు ట్రాఫిక్ నిర్వహణపై ప్రణాళిక రూపొందించండి. గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం సమీక్ష. ఇక గద్దర్ అవార్డు వచ్చే ఏడాది నుంచి కవులు, కవలాకారులు, సినీ ప్రముఖుల పురస్కారాలు. ఇదే శాసనం, నా మాటే జీవో. ముఖ్యమంత్రి రేవంత్ గద్దర్ పేరిట జిల్లా విగ్రహ ఏర్పాటు. కేబినెట్ లో చర్చ. గద్దర్ స్ఫూర్తితోనే గడీలు బద్దలు కొట్టానని వెల్లడి. వచ్చే ఎన్నికలో నిక్కర్ పార్టీకి ఓటమేనని వ్యాఖ్య. ఈ గద్దర్ కోరుకున్న మార్పు కోసం కృషి అని చెప్పేసి మల్లు బట్టి విక్రమార్క. సో గద్దర్ సంస్మరణ సభ సందర్భంగా జరిగినటువంటిది ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. రాష్ట్రము కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దర్ని గౌరవిస్తున్నామని చెప్పి చెప్తున్నా. ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి జీవో. సో ఇది గద్దర్కు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ రవీంద్రబాద్కి వేదిక నుంచి వెళ్ళి నేను చెప్పేటువంటి మాట, ఇక నుంచి వెళ్ళి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నంది అవార్డుల పేరు గద్దర్ అవార్డులుగా మారుస్తున్నాం. ఇదే శాసనం, ఇదే జీవో, నా మాటనే శాసనం. అంటే బాహుబలి సినిమా డైలాగ్తో నిన్న దంచుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు, ఏం అనుమానం లేదు. సో ఇది గద్దరన్న నువ్వే స్ఫూర్తి, ఆ గద్దరన్న స్ఫూర్తినే నేను తీసుకున్న, ఆ గడీలు బద్దలు కొట్టిందే గద్దర్ ఇచ్చిన స్ఫూర్తి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు. ఇక గ్రూప్ 1 పై దారేటు. టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 ప్రతిపాదనలు. మొదటిది పరీక్ష రద్దు, అనుబంధ నోటిఫికేషన్, పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ. రెండవది గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచన. మొదటి ప్రతిపాదనకి టీఎస్పీఎస్సీ ప్రాధాన్యం. సుప్రీంకోర్టులో కేసు ఉపశమనకు అవకాశం. ఇతర పోస్టులపైన కసరత్తు, త్వరలో నోటిఫికేషన్. గ్రూప్ 1దే కదా, మొత్తం గందరగోళం, అగమ్య గోచరం కదా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఈ గ్రూప్ 1 కదా గందరగోళం జరిగింది. ఇక గ్రూప్ 1 మళ్ళీ రద్దు చేయాలన్నా లేదంటే అనుబంధంగా ఇంకో నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటి తలమునకల టీఎస్పీఎస్సీ బోర్డు అయితే పరిశీలన చేస్తుందంట. మొదటి పరీక్ష రద్దు చేసి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలనేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉందంట. చూడుర్రి, ఇక ఖర్చు బారేడు, ఫలితం జానేడు. సాగునీటి రంగంలో 10 ఏళ్లలో పరిస్థితి ఇది. 1.82 లక్షల కోట్ల వ్యయంతో తడిసింది 17.24 లక్షల ఎకరాలే. ఉమ్మడి ఏపీలో 58 ఏళ్లలో తెలంగాణపై చేసిన వ్యయం 54,021 కోట్లు. కొత్తగా సాగులోకి 57,087 లక్షల ఎకరాలు. రూపాయలు 93,872 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరంతో 98,000 ఎకరాలకే సాగునీరు. నీటిపారుదల శాఖపై సర్కారు శ్వేతపత్రం. వివరాలు సేకరించిన ఆంధ్రజ్యోతి. అసెంబ్లీకి ముందే శ్వేతపత్రం విడుదల. కాళేశ్వరంపై గవర్నర్ కాగాడిట్ నివేదిక. చూడండి, కేసీఆర్ పాపపు పాలన ఎందుకంటున్నాం తెలుసా? గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టడానికి ఖర్చు చేసినటువంటి పైసలు ఎన్ని తెలుసా? తెలంగాణలో
54,021 కోట్లు. సాగులోకి వచ్చింది 57 లక్షల ఎకరాలంట. చూడుర్రి ఎంత అద్భుతం కదా. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్లలో చేసిన ఖర్చు 1,82,000 కోట్ల రూపాయలు అయితే సాగులోకి వచ్చింది 17.24 లక్షల ఎకరాలంటే ఇక అర్థం చేసుకోర్రి. కేసీఆర్ ఎగిరమంతా ఇక్కడ బయటపడ్డా చూడరి. గరాన మోసగాడబ్బా కేసీఆర్, క్రిమినల్ పొలిటీషియన్ అని అందుకే అంటున్నారు చూడురి. ఉద్యమ ముచ్చట్లు, ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రజల్ని మైమర్పించే హామీలు, ఖాళీ మాటల తూటాలతోన మొత్తము ఆకాశమే బద్దలయ్యే విధంగా చేసే ప్రసంగాలతో సరిపెట్టిండి తప్పిస్తే ఆచరణలు వచ్చే వరకు ఇట్లా బొక్క బోర్ల పడ్డది తెలంగాణ. 1,88,000 కోట్ల రూపాయలతోన 1,88,000 కోట్ల రూపాయలతోన కట్టిన ప్రాజెక్టులతో వచ్చిన సాగులోకి వచ్చిన ఖాళీ 17 లక్షల ఎకరాలు మాత్రమేనంట. కానీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఖాళీ 54,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తేనంటే 58 సంవత్సరాలలో సాగులోకి వచ్చినటువంటిది 57 లక్షల ఎకరాలంట. చూడుర్రి ఎంత ఆస్మాన్ పరక్ లేదా, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇక శ్వేతపత్రం విడుదల చేయబోతా ఉన్నారంట. బడ్జెట్ సెషన్ కన్నా ముందే, అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే శ్వేతపత్రం విడుదల చేయబోతా ఉన్నారంట ప్రాజెక్టుల మీద. నాకు తెలిసి కేసీఆర్ చేసిన పాపాలన్నీ అసెంబ్లీలో కడిగిపారేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఈసారి అయితే వదిలిపెట్టారు. గింతగానో మోసం అంటే ఇంకేం ఉంటుంది. ఇక ఆమెకు అండగా సీఎం, వీధి వ్యాపారి కుమారికి రేవంత్ అభయం. ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో హోటల్ను అక్కడి నుంచి తొలగించాలన్న పోలీసులు మీడియా ప్రచారంతో స్పందించిన సీఎం, ఆమె హోటల్ తొలగింపునకు చంద్రబాబే కారణమని వికృత ప్రచారం దిగిన వైసీపీ, నా ఓటు ఎప్పటి నుంచో టీడీపీకే కుమారి. సో ఆమె కుమారి ఇనార్బిటల్ మాల్ హైటెక్ సిటీ దగ్గర మాలపూర్లో ఉన్నటువంటి ఆమె స్ట్రీట్ ఫుడ్ వెండరు ఆమె కుమారి. అయితే ఆమె సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ రంబోలు అయ్యే విధంగా జరిగింది ప్రచారం. ఆంధ్రప్రదేశ్లో ఆమె జగనన్న ఇచ్చినటువంటి ఇంటి లబ్ధిదారులు అంట. అక్కడ చంద్రబాబే రేవంత్ రెడ్డికి చెప్పించి ఆమె స్ట్రీట్ ఫుడ్ని మూయించేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ రేవంత్ కౌంటర్ ఎంబడి చేసిండు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి అనుకూలంగా నిర్ణయం అయితే తీసుకున్నాడు. సరే, ఇది మనకు సోషల్ మీడియా జరిగిన చర్చ ఫలితం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అది నిజామాబాద్ తర్వాత ఆ పోలీసులు ఆమె స్ట్రీట్ వెండర్ను బంద్ పెట్టొద్దు ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి డీజీపీకి ఆదేశించాడు. ఈ స్ట్రీట్ వెండర్కి ఆమెకు అవకాశం కల్పిస్తే రాష్ట్రంలో జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలు అనేక దగ్గర ఈ స్ట్రీట్ వెండర్లను మూయిస్తారు. అది చూస్తలేమా మనం. అయితే ఏదేమైనా కూడా మీడియా ప్రచారంతో ఒక ముఖ్యమంత్రి ఒక వీధి వ్యాపారి గురించి మాట్లాడడం నిజంగానే అసందర్భం. నిజం చెప్పాలంటే ఇట్లాంటి సందర్భాలు రావాలి. ఒకసారి ఆమె చూద్దాం వీడియో. అసలు నాకు ఆనందం, అదే అంటే నా ఆనందంతో దాన్ని ఏదో అంటారు కన్నీళ్ళకి, మరి ఆనంద బాష్పాలు అవే అనుకుంటా. నాకు అంత సంతోషంగా. సో ఆమె ఒక ముఖ్యమంత్రి నా గురించి మాట్లాడడం అసలు చాలా గ్రేటు. ఆమె సంతోషం పట్టలేక నోట్లకి వెళ్ళి మాటలు కూడా వచ్చే పరిస్థితులు ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయంట. ఆమె చెప్తున్నటువంటి ముచ్చట ఇక్కడ. సీఎం గారికి థ్యాంక్స్. ఎందుకంటే సో ఏదేమైనా కూడా ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పింది. ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పడమే కాకుండా ఆమె ఖచ్చితంగా మాలాంటి వీధి వ్యాపారుల కోసం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తెలుగుదేశం పార్టీకే ఓటేసిన అని చెప్పేసి కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఇక సోరెన్ అరెస్టు, అక్రమ భూ లావాదేవీల కేసులో జార్ఖండ్ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ. అరెస్టుకు ముందు 7 గంటలకు పైగా సోరెన్ ప్రశ్నించిన అధికారులు. సీఎం పదవికి ఏమంత్రి రాజీనామా. జేఎంఎం శాసనసభ పక్ష నేతగా సీనియర్ నేత చెంపై సోరెన్ ప్రభుత్వ ఏర్పాటు గవర్నర్కు విజ్ఞప్తి. ఈడీ అధికారులు అట్రాసిటీ కేసు పెట్టిన హేమంత్ సోరెన్. ఇక శతాబ్దాల కళ సాకారం. అయోధ్యలో రామ మందిరం నిర్మించాం. దేశాన్ని 5 బలమైన ఆర్థిక వ్యవస్థలు ఒకటిగా నిలిపాం. 10 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించాం. ఉగ్రవాదం విస్తరణవాదానికి ధీటుగా బదిలిచ్చాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ముందుకు. తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ పార్లమెంటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి. నేదే మధ్యంతర బడ్జెట్. సో బడ్జెట్ ఈరోజు పెట్టబోతున్నారు. ఒకరోజు ముందు
రాష్ట్రపతి ప్రసంగం ఉంటుందిగా ఆనవాయితీగా. సో ఆ ప్రసంగం సందర్భంగా శతాబ్దాల కళ సాకారమైంది, రామ మందిరాన్ని ఏర్పాటు చేయడం శతాబ్దాల కళ అని చెప్పేసి రాష్ట్రపతి చెప్పొచ్చారు. ఇక గెలిచాక పూర్తిస్థాయి బడ్జెట్ పెడతామని చెప్పేసి ప్రధాని మోదీ చెప్పిండు. ఇక అడ్డగోలు విద్యుత్ కొలువులు ఒక్కో పోస్టుకు 30 లక్షలు, దొడ్డి దారిలో చేరిన వారికి నెలకు 1,00,000 జీతం. పథకం ప్రకారం తొలుత మేనేజ్మెంట్ ట్రైనర్లు 2020 నియామకాలు, 2027లో పర్మనెంట్. తాజాగా వెలుగులోకి వచ్చిన 5 కొలువుల భాగవతం. ఇది అంతా కేసీఆర్ భాగవతం. కేసీఆర్ కాందాని వాళ్ళకి ఇచ్చినటువంటిది. వినోద్ రావు బంధువుకు ఇగో విద్యుత్ విభాగంలో విద్యుత్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క పోస్టు 30 లక్షలకు అమ్ముకున్నారట విద్యుత్ కొలువులు. మొత్తం 5 మంది బట్ట బయలయ్యారు చూడు. ఇక ఇది కేసీఆర్ ఇగరం. వాళ్ళకి జీతం నెలకు 1,00,000 రూపాయలు ఇచ్చారట చూడు. 30 లక్షల లంచము, 1,00,000 రూపాయలు జీతం. ఎక్కడ పోతుందో తెలంగాణ. మున్సిపల్ అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో జోక్యం చేసుకోలేం స్పష్టం చేసిన హైకోర్టు. పంచాయతీల్లో ప్రత్యేక పాలనపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ, కౌంటర్ దాఖలు ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్కు నోటీసులు. నేటితో సర్పంచ్ల పదవి కాలం పూర్తి. కేటీఆర్ కోర్టుకు రావాల్సిందే, ఆయనకు మరి అంత అహంకారం పనికిరాదు, నా గౌరవం కోసం చివరి దాకా పోరాడతా కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి ఠాగూర్. కేటీఆర్ పరువు నష్టం నోటీసులు పంపినట్టు వెల్లడి. ఇక ఏపీలో వైసీపీకి మిగిలేది 3 ఎంపీలని చెప్పేసి మణికెం ఠాకూర్ జోషి అని చెప్పినట్టు వ్యాఖ్యలు. ఇక నోటీసులు నాకు కాదు కోమటిరెడ్డికి పంపండి ఠాగూర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య చేశారు. ఈ జ్ఞానవాపిలో పూజలు చేసుకోండి అని చెప్పేసి కోర్టు అనుమతి ఇచ్చినటువంటి వార్త అదొకటి. ఇక ఒకసారి మన సంసారి పత్రిక, నంగనాచి పత్రిక, పనికిమాలిన పత్రిక, నమస్తే తెలంగాణ యుగా పత్రికలు ఏమున్నాయో చూద్దాం. నేడు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. కేసీఆర్ ఎట్టకేలకు గజ్వేలు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం ఈరోజు చేయబోతా ఉన్నాడంట. గిన్ని దినాలు ఇక దవాఖానాల ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటుండేగా ఇప్పుడు ఇక అసెంబ్లీకి పోయి మరి అన్నే ప్రమాణ స్వీకారం చేస్తారా ఏందో చూడాలి మరి. సో మొత్తం మీద అయితే కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం ఈ పొద్దు చేయబోతూ ఉన్నాడంట. సినీ రంగంలో గద్దర్ పురస్కారాలు అని చెప్పేసి ఇక్కడ ఈ వార్త చూడరి ఎంత పనికి మళ్ళీ దద్దమ్మ పత్రిక అంటే ఇది దరిద్రపు గొట్టు పత్రిక. గద్దర్ లాంటి ఒక మహనీయుడు నిన్న సంస్మరణ సభ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే ఒక దళిత బిడ్డ తెలంగాణ కోసం ఆర్నిశలు కొట్లాడినటువంటి వ్యక్తి కాలి గజ్జగట్టుకొని ఆయన మాట పాట యాస ద్వారా తెలంగాణలో ఆ తెలంగాణ వాదాన్ని బతికిచ్చిండు. గట్లాంటి వ్యక్తి సంస్మరణ జరిగితే ఈ నీచ పత్రిక, గిన్ని కుతంత్రాలు చేసే పత్రిక గింత వార్తనా? ఈ అమ్మ గింత బటెవాయి పత్రిక. అందుకే దొరల పత్రిక ఇది. దొరసాని పత్రికలు ఎందుకు రాస్తారు చెప్పురి. ఇక రాసుకో, డబ్బా కొట్టుకొని పనికొచ్చేవి. 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్. బద్నాం చేయరు. ఇక 6,956 మందికి నియామక పత్రాలు. వైద్య ఆరోగ్య శాఖలో ఎంపికైన నర్సింగ్ ఆఫీసర్లకు ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా అందజేత. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసం కార్యక్రమం, మంత్రులతో కలిసి ఆర్భాటంగా ఆర్డర్ కాపీలు. ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వాల ఉద్యోగాల భర్తీ, త్వరలో 15,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్. టీఎస్పీఎస్సీ ద్వారా వరుసగా నియామకాలు మరోసారి స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఇంత పెద్దగా ఎందుకు రాసుకొచ్చింది అనుకున్నావు? ఇది ఇంత పెద్దగా ఎందుకు రాసుకొచ్చారు తెలుసా? కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అంటుంటారుగా. ఇగో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే 50 దినాలల్లో నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు ఇచ్చిరా. మేము వేసిన దానికి వాళ్ళు గొంగడి పట్టి తీసుకుంటున్నారని చెప్పేసి ఇగో వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడడానికి బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్, కాంగ్రెస్ నియామకం అంట. ఎందుకో కాదు గందుకు మళ్ళీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కూతు అనే జంకుతోనే ఈ పని చేసారు అంతే. ఇక హరీష్ రావు చెప్తాడు చూడరు. ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సెల్ఫ్ డబ్బా నర్సింగ్ నియామకాలు తామే చేసినట్టు ప్రచారం 50 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశారా? యథార్థం చెప్పి శాపనార్థాలని అంటున్నారు. రేవంత్కు కాంగ్రెస్ అధిష్టానమైన గడ్డి పెట్టాలి. ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయిండు. ఓకే. జార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్ట్, అదుపులోకి తీసుకున్న ఈడీ. ఓకే. కేజ్రీవాల్కు ఈడీ సామాన్లు. నేడు కేంద్ర తాత్కాలిక బడ్జెట్. ఇక ఆఫీసర్లుగా స్టాఫ్ నర్సులు నర్సింగ్ ఆఫీసర్గా మారుస్తూ సర్కార్ నిర్ణయం. నమస్తే తెలంగాణ కథనానికి స్పందన అంట. నమస్తే తెలంగాణ కథనానికి స్పందించి రాష్ట్ర సర్కార్ని అసలు ఈ పత్రిక చూస్తారా? ఎవరన్నా చూస్తారా? పట్టేవాయి పత్రిక. పంచాయతీ ఎన్నికలు జరపలేము, స్టూడెంట్ వీసాలో హైదరాబాద్ ఫస్ట్.
మాకు ఓటేయకుంటే గ్యారంటీలు ఆపేస్తాం ప్రజలకు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరింపులు, కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ బీజేపీ ఓట్ల కోసం బ్లాక్ మెయిల్ కు దిగడం సిగ్గుచేటని ఆగ్రహం. మాకు ఓటేయకుంటే గ్యారంటీలు ఆపేస్తామని చెప్పేసి కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే అన్నాడట. దాన్ని గిడ వార్త రాసుకొచ్చాడు. సిగ్గు శరం మానం ఇజ్జత్ లేనటువంటి పత్రిక. ఇక్కడ హుజూరాబాద్ లో ఆ పంది కౌశిక్ రెడ్డి గాడు ఓటేయకపోతే ఉరేసుకొని చచ్చిపోతా, నా అంత్యక్రియలకు రండి అని చెప్పేసి భయపెట్టినప్పుడు గుర్తుకు రాలేదా మీకు? ఇంత పనికి మన పత్రిక ఇంకోటి ఉంటుందా? జ్ఞానవాపి మసీదులో పూజలు అనుమతించిన వారణాసి జిల్లా కోర్టు. ఒకే ఠాణాలో 85 మంది బదిలీ. ఎందుకు బదిలీ చేశారు? ఎక్కువ రావచ్చు కదా. ఒకే ఠాణాలో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 85 మంది బదిలీ. ఎందుకు? పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీసులపై వేటు. హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం. ఇంతమందికి స్థానచలనం దేశంలో ఇదే మొదటిసారి. ఎందుకు జరిగింది చెప్పుకోరావాలి కదా. మా ఎమ్మెల్యే, మా పార్టీ ఎమ్మెల్యే, నేను నెత్తి మీద పెట్టుకొని మోసే మా పార్టీ ఎమ్మెల్యే బోధన ఎమ్మెల్యే షకీల్ కొడుకు ప్రజాభవన్ ముందల యాక్సిడెంట్ చేసి విదేశాలకు పారిపోవడానికి సహకరించిన పోలీసు వాళ్ళందరినీ వరుస వివాదాలు, అవినీతి ఆరోపణలు రావడంతో ట్రాన్స్ఫర్ ఇది గీముచ్చట కూడా రాష్ట్రానికి ఏమైందా? ఏం పోతుంది పత్రికకు? దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం అని చెప్పుకొచ్చి రాసుకొచ్చారు. ఇక కోదండరాం అర్హత లేమిటి, నాకు లేనిదేమిటి? గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వివరించారు. ఎరుకలను అవమానించి రేవంత్ క్షమాపణ చెప్పని మాజీ ఎమ్మెల్యే సత్యన. ఇక ఈయనతో ప్రెస్ మీట్ పెట్టి ఇదే పని చేస్తాడు చూడు కేసీఆర్. పనికి మాల్యం ముచ్చట్లు. కోదండరాంకి ఏం అర్హతలు ఉన్నాయి, నాకేం అర్హతలు లేవు చెప్పు అని చెప్పేసి కుర్ర సత్యనారాయణ కుర్ర సత్యనారాయణతో అడిగిస్తున్నట్టు ఈ మాటల ఎన్నికలో ఉన్నది ఎవరు? కేసీఆర్ కదా, కేటీఆర్ కదా. అరే తెలంగాణ ఉద్యమంలో కోదండరాం బంగారం లాంటి మొహం ఉంది అంటే ఆంధ్రోళ్ళు విమర్శిస్తే గిట్లాంటి బంగారం లాంటి మోహం ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని గిట్లంటారని అన్నవాడే ఈరోజు గిట్ల కోదండరాంకి పదవి రాకుండా అడ్డుపడుతున్నా అంటే కేసీఆర్ నీచ రాజకీయాలు అనుకుంటే ఏమంటారు? దీనిని ఇన్నోవేషన్లో తెలంగాణ టాప్ అంటే ఆవిష్కరణలో దేశంలో ప్రథమ స్థానం. ఎప్పుడు ఇంకా డబ్బా కొట్టురు, బంధు పెట్టురు, మూత పెట్టురు. గింత దరిద్రపు కొట్టు పత్రిక ఏ పత్రికలన్నా మీరు చూసిరా గిట్లాంటి వార్తలు? అట్లాంటి నంగనాచి పత్రిక నమస్తే తెలంగాణ కాబట్టే ఈ పత్రికకున్న విశ్వసనీయత ఏందో ఇక మనందరికి తెలిసినటువంటిదే. ఇట్లాంటి పత్రికలు, మీడియాలు రాజకీయ పార్టీల కొమ్ము కాసుకుంటూ తమకు అక్కడికి వచ్చే రాతలు రాసుకుంటూ పోయినంత కాలం తెలంగాణ అభివృద్ధి ఎందలే. అందుకనే ఇట్లాంటి పత్రికను బొందబెట్టుర్రి, పాడగట్టుర్రి, ఇంకేమైనా వేయాలనుకుంటే చేయుర్రి. సో ఇవి ఈరోజు ప్రధానంగా దినపత్రికలు ఉన్నటువంటి వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.